సో, హాయ్ గైస్. నాకు తెలుసు మీరందరూ థంబ్‌నెయిల్ చూసి ఈ వీడియోలోకి వచ్చారని. సో, ఈ వీడియోలోకి వచ్చారంటే మీది కూడా ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయిపోయే ఉంటది. నాది కూడా ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయిపోయింది. సో, నేనైతే కాలేజ్ జాయిన్ కాకముందు చాలా అనుకునేదాన్ని. ఎలా అయినా జాబ్ కొట్టాలి, అంటే ఎలా అయినా స్కిల్స్ అంటే నేను క్లాస్‌లో ఫస్ట్ ఉండాలి అన్న థాట్‌లో ఉండేదాన్ని. కానీ అదంతా ఒక ట్రాష్ అన్నమాట. మనం అనుకుంటాం గానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏం జేయము. నేనైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ కాకముందు సి లాంగ్వేజ్ అంటే ఐ వాస్ సర్చింగ్ ఫర్ వాట్ టు లెర్న్ అని చెప్పి యూట్యూబ్‌లో సెర్చ్ చేసిన తర్వాత ఇట్లా సి లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్పి చాలామంది సజెస్ట్ చేశారు. సో, నేను అలానే స్టార్ట్ చేద్దామని సి లాంగ్వేజ్ స్టార్ట్ చేశా యూట్యూబ్‌లో. అప్నా కాలేజ్ నుంచి స్టార్ట్ చేశాను. కొన్ని టాపిక్స్ అయిన తర్వాత ఏంటంటే నాకు ఫంక్షన్స్‌కొచ్చేసరికి కొంచెం హార్డ్ అనిపిచ్చేది. సో, ఐ స్టాప్డ్ దేర్. ఇగ అక్కడి నుంచి అంతే, నేను ఒక్కరోజు చేయలేదు. దెన్ అంతే, ఇగ మర్చిపోయా ఇగ దాన్ని. అలానే వదిలేసా. ఇగ అక్కడికే ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. కాలేజ్‌కొచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఏంటి, ఇగ మొత్తం ఇగ అందరు కొత్త ఫ్రెండ్స్ ఉంటారు. సో, మనం వాళ్ళతో మొత్తం మూవ్ అవ్వడానికి, వాళ్ళతో ర్యాపో పెంచుకోవడానికి ఇలా టైం పడతది. వాళ్ళతో కనెక్ట్ కావడానికి కూడా మనకు చాలా టైం పడతది. అలా కనెక్ట్ అయిన మన వైబ్‌తో మ్యాచ్ అయ్యే వాళ్ళు సెట్ అయిపోతారు. ఇగ అలానే వాళ్ళతో మనం ఇగ చదువుకోవాలి, ఎందుకొచ్చామన్న కాన్సెప్టే మర్చిపోతాం అక్కడికొచ్చిన తర్వాత. మనం ఎంత వైబ్ అయినా కానీ మన మనసులో ఒక రిగ్రెట్ ఫీల్ అనేది ఎప్పుడు రన్ అయితానే ఉంటది. అరే! నేను ఇది చేయాలి, నేను టైమ్ వేస్ట్ చేస్తున్నా అని చెప్పి. అలా అనుకుంటూనే ఫస్ట్ ఇయర్ అయిపోతది. ఇలా మిడ్స్ నేను కూడా అలానే చేసేసా. చేద్దాం ఏదో ఒకటి నేర్చుకోవాలనే లోపు మిడ్స్, అలానే సెమ్ వచ్చేసింది. ఫస్ట్ సెమిస్టర్ అట్లనే అయిపోయింది. సెకండ్ ఇయర్‌లో అయినా ఏదో వీడియోస్ చూడడమే జస్ట్. ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి అని రిసోర్స్ వెతకడం, చూడడం వరకే. ఒక నైట్ మోటివేషన్ అంతే. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రొటీన్ చేసేదాన్ని. డైలీ అలానే చేసేదాన్ని. ఒక డైలీ నైట్ ఒక యూట్యూబ్ వీడియో చూసి మార్నింగ్ లేచి రేపు చేద్దాం అనుకునే వరకే ఫస్ట్ ఇయర్ మొత్తం అయిపోయింది అట్లనే. మొత్తం చేసేసిన. ఇక సెమిస్టర్ టైమ్‌లో ఎట్లుంటది, వన్ డే బ్యాటింగ్ మళ్ళీ. వన్ డే బ్యాటింగ్‌లో మొత్తం ఏం చేయాలో అర్థం కాదు. చదువుతాం, జస్ట్ పాస్ మందం అంతే. పాస్ అయితాం అంతే జస్ట్. సీజీపీఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. కొంతమంది ఎట్లుంటారంటే ఓన్లీ స్కిల్స్ నేర్చుకుంటే చాలు, సీజీపీఏ లేకపోయినా ఏం కాదు అలా ఉంటారు. ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే ఓన్లీ సీజీపీఏ మీద ఫోకస్ చేస్తూ మొత్తం స్కిల్స్‌ని మర్చిపోతారు. ఇంకొంతమంది వాళ్ళు థర్డ్ పర్సన్స్ ఎట్లా ఉంటారంటే అసలు అది ఉండదు, ఇది ఉండదు. కానీ మీరు మాత్రం ఒకవేళ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నట్టయితే సీజీపీఏ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ల్యాబ్స్ ఎక్కువ ఉంటాయి. మీకు ఫస్ట్ ఇయర్‌లోనే స్కోప్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి బీటెక్‌లో ఫస్ట్ ఇయర్‌లో. సో, మనకు స్కోర్ చేయడానికి కూడా చాలా ఈజీ అవుతది. ఇంకా సెకండ్, థర్డ్ ఇయర్‌కొచ్చేసరికి మనకు కోర్ సబ్జెక్ట్స్ స్టార్ట్ అయిపోతాయి. అక్కడ మొత్తం టోటల్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటర్ సబ్జెక్ట్స్. ఎందుకంటే మనకు బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బేసిక్ మ్యాథమెటిక్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాట్రిక్స్, ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ ఇంటర్‌లో చదివే ఉంటాం కాబట్టి ఎంతో కొంత మనకి వీటి మీద ఐడియా ఉంటది. ఇక సెకండ్ ఇయర్ నుంచి అంటే మొత్తం ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ ఇవి కోర్ రిలేటెడ్ సబ్జెక్ట్సే ఉంటాయి. మీకు మొత్తం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇవే ఉంటాయి. ఇక మీరు తర్వాత మీకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో వచ్చినాక సీజీపీఏ మీద చాలా ఫోకస్ చేద్దామన్నా మీకు టైం ఉండదు. సో, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం అనేది బెటర్. సో, ఇలానే వేస్ట్ చేసుకుంటూ నా ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడైతే సెకండ్ ఇయర్ స్టార్టింగ్‌లో ఉన్నాననమాట. సెకండ్ ఇయర్ స్టార్టింగ్‌లో ఉన్నాను. అందుకే నేను ఇప్పటికైనా రిగ్రెట్ అయింది చాలు. ఇక టైం వేస్ట్ చేస్తే కుదరదని నాకు అనిపించి నేను స్టార్ట్ చేద్దామని ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. ఇది కూడా నా గ్రోత్‌లో ఒక పార్ట్. కంటెంట్ క్రియేషన్ ఈజ్ వెరీ బెస్ట్ సోర్స్ టు ఎర్న్ మనీ. సో, అందుకే నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి ఇక నుంచి. ఇక చాలు, ఇన్ని రోజులు వేస్ట్ చేసినాం, అయిపోయింది. ఏదో మర్చిపోండి. ఇంకా టైం లేదు. ఇంకా 3 ఇయర్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు మళ్ళీ చాలామంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే నేను చెప్తున్నా అని చెప్పి ఏదో స్టార్ట్ చేయరు. అంతే, జస్ట్ చూసి వదిలేస్తారు అంతే వీడియోని. మీరు కూడా నాతో పాటు స్టార్ట్ చేయండి. నేను స్టార్ట్ చేద్దాం అనుకోని ఇప్పుడు ఈ ఫస్ట్ వీడియోని తీస్తున్నాను కంటెంట్ క్రియేషన్‌లో. పేరెంట్స్ దగ్గర మనీ అడగాలన్నా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇప్పటి నుంచే మీరు స్కిల్స్ నేర్చుకోవడం కాకుండా సైడ్ హజిల్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఎలా ఇన్‌కమ్ జనరేట్ చేయాలి, ఇప్పటి నుంచి ఆన్‌లైన్‌లో బెస్ట్ సోర్సెస్ ఏంటి అలా రీసెర్చ్ చేయండి. స్టార్ట్ చేయండి. రేపు అనుకుంటా వెళ్తే అది రేపు అనేది ఫోర్త్ ఇయర్ తర్వాతనే అవుతది రేపు అనేది. సో, ఇప్పుడే ఇంకా దిస్ ఈస్ ద రైట్ ఏజ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్. సో, అందుకే ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్‌లో ఉన్నారు కాబట్టి స్టార్ట్ చేయండి. నేనైతే ఈ స్టార్ట్ చేయాలనుకుంటూ జావా ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చేశాను ఆల్రెడీ. చేస్తున్నాను ఇంకా.
నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇంకా మనందరం కలిసి గ్రో అవుదాం. లెట్స్ బిల్డ్ అవర్ కెరియర్ టుగెదర్. ఇక స్టార్ట్ చేయండి. ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తారు? ఇంకెన్ని రోజులు ఇలానే రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు? రిగ్రెట్ ఫీల్ అయ్యి ఇలానే 4th ఇయర్ కూడా అయిపోతుంది. జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, నేను కాలేజ్కి ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను అనేది మీది మీకు తెలుస్తుంది. మీరు రోజు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఏం చెయ్యరు దానికోసం. ఇక ఫీల్ అయ్యి వేస్ట్. స్టార్ట్ చేసేయండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. డైలీ కష్టపడండి రా, ఏమవుతుంది? మీ పేరెంట్స్ మీకోసం చేస్తలేరా? అలానే స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి స్టార్ట్ చేస్తేనే కదా మీరు గ్రో అయ్యేది. ఏం చేయకుండా ఎవరిస్తారు నీకు కుట్టిగా డబ్బులు? డబ్బులు ఊరికే రావు కదా. ఎవరు మనకి వట్టిగా అయితే మన ఇవ్వరు కదా. సో స్టార్ట్ చేయండి ఇకనైనా. రోజు ఎంజాయ్ చేసేటప్పుడు, తిరిగేటప్పుడు ఉన్న ఫ్రెండ్స్ అందరూ నీతో పాటు ఉండరు. నీ లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ వేరు. నీ ఇన్కమ్ సోర్స్ వేరు, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ వేరు. ఎవ్రీవన్స్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. సో స్టార్ట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ నుండైనా స్టార్ట్ చేయండి. నేను మీతో పాటు ఉంటా యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నా పేజ్ రిలీవర్స్ అని ఉంటుంది, ఫాలో చేయండి అక్కడ. నేనైతే ఏం చేస్తున్నా, ఏంటి నా డైలీ రొటీన్ ఏంటి, అవన్నీ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఎలా బిల్డ్ అవుతున్నా, ఎలా గ్రో అవుతున్నా అనేది. నాతో పాటు మీరు కూడా గ్రో అవ్వండి, మంచిగా సెటిల్ అవుదాం. లెట్స్ బిల్డ్ అవర్ కెరియర్ టుగెదర్. నేను అన్నీ షేర్ చేస్తూనే ఉంటాను మీతో. మీరు ఒకవేళ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాను అనుకుంటే కామెంట్ బాక్స్లో స్టార్ట్ అండ్ కామెంట్ చేయండి. చూస్తాను నేను ఎంతమంది చేస్తారో. ఒక 30 days పెట్టుకోండి అంతే. స్టార్ట్ చేస్తున్నా ఏదో ఒక నేర్చుకోవాలని చెప్పి. మీరు ఒక 30 days అయిన తర్వాత మళ్ళీ ఇదే వీడియోకి వచ్చి కంప్లీటెడ్ అని చెప్పి కామెంట్ చేయండి. చూస్తా ఎంతమంది కంప్లీట్ చేస్తారో, ఏ టాస్క్ కంప్లీట్ చేస్తారనేది. సో ఇది నా ఫస్ట్ ఇయర్ జర్నీ ఎలా వేస్ట్ అయింది అనేది. నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. డైలీ ఇలానే నాతో పాటు గ్రో అవ్వాలి అని అనుకుంటే, రోజు మోటివేషన్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గ్రో టుగెదర్. బాయ్.